నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియ. మార్గశిర మాసంలో మనం లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధిస్తామండి. ఆ అమ్మ కరుణ కోసం మనం మార్గశిర గురువారాలు అని పూజ చేస్తాము. అలాగే ఐశ్వర్యానికి 5 వారాలు అని మనం మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు 4, ఒక్కొక్కసారి 5 వారాలు కూడా వస్తాయండి. ఈ సంవత్సరం అనగా 2025 సంవత్సరంలో మొత్తం 4 వారాలే వచ్చాయండి. 5 వారాలు వ్రతంగా చేసుకునే వాళ్ళు అయినట్లయితే మొదటి వారం నుంచి మొదలుపెట్టి మార్గశిర మాసంలో 4 వారాలు, అలాగే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం కూడా పూజ చేస్తే ఇలా వ్రతంలాగా చేస్తారండి. ఇవన్నీ కూడా నేను మన ఛానల్లో వీడియోస్ అనేది చేశాను. మార్గశిర మాసంలో ఎన్ని గురువారాలు వచ్చాయి, ఏ వారము ఏ నైవేద్యము సమర్పించాలి, అలాగే మార్గశిర మాసం మొత్తం కూడా మేము చేయలేమండి అనుకునే వాళ్ళు నియమాలైన కనీసం ఈ నియమాలు పాటించినా చాలండి. మనకి మార్గశిర మాసంలో గురువార వ్రతాలు చేసిన పుణ్యం అనేది కలుగుతుంది. అందువల్ల ఒకవేళ ఎవరైనా ఆ వీడియోస్ అనేది చూడకపోతే ఒకసారి చూడండి. ఈ వీడియోలో మొదటి గురువారము అందరూ సులువుగా పూజ చేసుకునే విధంగా ఈ వీడియో అనేది చూపిస్తానండి. మరి కొలత పాత్ర కావచ్చు, లేకపోతే కుబేర కుంచం పెట్టుకోవాలి కదా, అది ఎలా పెట్టుకోవాలి? మా దగ్గర కుబేర కుంచం లేదండి, కొలత పాత్ర లేదండి, లేదా మాకు కలశం ఆనవాయితీ లేదండి, కలశం తప్పనిసరిగా కలశం పెట్టుకొని పూజ చేయాలా, లేదా నార్మల్గా మామూలుగా సులువుగా అమ్మవారిని గురువారం లక్ష్మీదేవి పూజ అనేది ఎలా చేసుకోవచ్చు, గోమతి చక్రాలు కావచ్చు, లక్ష్మీ గవ్వలు కావచ్చు, ఇలాంటివన్నీ మా దగ్గర ఏమీ లేవండి, మరి మేము ఎలా పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ వీడియో ఒకసారి చూడండి. అమ్మవారి కరుణ కోసం మనం పెద్దగా అవన్నీ ఉండాల్సిన అవసరం లేదండి. మనం సులువుగా కూడా అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చు. ఆ రోజు నేను నియమాలు అనేది చెప్పాను కదండి. మార్గశిర గురువారం రోజున ఉదయాన్నే మనం ఆ రోజున తల స్నానం చేయకూడదండి షాంపూ తోటి. ఆ రోజు తల మీద స్నానం మాత్రమే చేయాలి. ఈ పూజ అనేది తెల్లవారుజామునే చేసుకోవాలండి. మనం ఏదైనా తిన్న తర్వాత మనం ఈ పూజ అనేది చేసుకోకూడదు. మీరు వ్రతంగా కాకపోయినా మామూలుగా చేసుకుంటున్నా కూడా తెల్లవారుజామునే చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ అంత ఎర్లీ మార్నింగ్ మాకు కుదరదండి అనుకున్న వాళ్ళు పూజ అయ్యేంత వరకు కూడా ఏమీ తినకుండా ఉండటానికి మాత్రం ప్రయత్నించండి. ఇక్కడ నేను పూజా మందిరంలోనే సులువుగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మన ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది కదండి, ఆ లక్ష్మీదేవి ఫోటో పూజా మందిరంలో ఉంటుంది కదా, అలా పెట్టుకొని, అలాగే లక్ష్మీ నారాయణ ఫోటో ఉన్నా కూడా పెట్టుకోండి, లేదా ఏదైనా ప్రతిమ ఉన్నా కూడా పెట్టుకొని ఇదిగోండి ఇక్కడ నేను కొలత పాత్ర అనేది ఈ మార్గశిర గురువారం రోజున చాలా ఇంపార్టెన్స్ అండి. ఈ కొలత పాత్ర ఒకవేళ ఎవరింట్లో అయినా ఈ కొలత పాత్ర అనేది లేకపోతే మీరు డైలీ మనం అన్నం వండుకునేటప్పుడు బియ్యం కొలిచే పాత్ర అనేది ఒక గ్లాస్ కావచ్చు ఇలా ఉంటుంది కదండి, అది మీకు రాగి లేదా ఇత్తడి గ్లాస్ అయినా, లేదా అవేమీ లేవండి స్టీల్ గ్లాస్తోనే వాడతాము మేము అనుకున్నా కూడా అలా అయినా స్టీల్ గ్లాస్ అయినా కూడా తీసుకోండి. అది శుభ్రంగా వాష్ చేసుకొని మీరు గంధము, కుంకుమ బొట్లు నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పెట్టి దాని నిండుగా మనం బియ్యం అనేది పోసుకోవాలండి. పోసుకొని ఇక్కడ మొద్దు ఒక్కలు అంటారు కదండి, ఈ ఒక్క దాని మీద కొంచెం గంధము, కుంకుమ పెట్టుకొని మనం ఈ కొలత పాత్రలో పెట్టుకుని దాని మీద ఒక ఎర్రటి జాకెట్ ముక్క అనేది పెట్టుకోవాలండి. పెట్టుకొని దీని మీద మనం అమ్మవారిని పెట్టుకుంటాం అనమాట. ఈ మార్గశిర గురువారాల రోజున అమ్మవారికి ఈ కొలత పాత్ర అనేది చాలా ప్రధానంగా పెడతామండి. ఈ రోజున లక్ష్మీదేవికి ఇలా అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. ఇలా పాలతోటి, పెరుగుతోటి, పంచామృతాలతోటి అభిషేకం చేసుకుంటే మంచిదండి. ఎవరింట్లోనైనా ఒకవేళ వెండి లేదా ఏదైనా లక్ష్మీదేవి ప్రతిమ కనుక ఉన్నట్లయితే మీరు ఈ విధంగా అభిషేకం చేసుకోండి. ఫోటో పెట్టుకొని దాని ఎదురుగా మనం లక్ష్మీదేవి ప్రతిమను పెట్టుకొని ఆ ప్రతిమకి ఇలా అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. అమ్మవారు పాల సముద్రం నుండి వచ్చారు కదండి, ఇలా పాలతో అభిషేకం చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. ఒకవేళ మా ఇంట్లో ఇలా లక్ష్మీదేవి ప్రతిమ లేదండి అనుకున్న వాళ్ళు ఒక కాయిన్ పెట్టుకొని ఆ కాయిన్కి గంధము, కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారిగా భావించి మీరు ఆ కాయిన్కైనా కూడా అభిషేకం చేసుకుని, ఈ అభిషేకం చేసుకున్న తర్వాత ఆ కాయిన్ కూడా పూజలో పెట్టుకున్న తర్వాత మీరు బీరువాలో పెట్టుకోవచ్చండి. ఆ కాయిన్ అనేది వాడుకోకుండా ఆ విధంగా కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ నేను పంచామృతాలతోటి అమ్మవారికి అభిషేకం చేసుకున్న తర్వాత ఇక్కడ పసుపు, గంధము, కుంకుమ నీళ్లతోటి కూడా అమ్మవారికి అభిషేకం చేసి అలాగే అమ్మవారిని శుద్ధి చేసుకొని ఈ విధంగా గంధము, కుంకుమ బొట్లు పెట్టుకొని మనం ముందుగా కొలత పాత్ర అనేది సిద్ధం చేసుకున్నాం కదండి, ఈ కొలత
పాత్ర మీద మనం ఎర్రని జాకెట్ ముక్కను మాత్రమే, ఎరుపు రంగు మాత్రమే పెట్టుకోవాలండి అమ్మవారి పూజలో. ఇలా పెట్టుకొని అమ్మవారి ప్రతిమను పెట్టుకున్నాను. ఒకవేళ మా ఇంట్లో ప్రతిమ లేదండి అనుకున్న వాళ్ళు ఒక ₹1 కాయిన్ అయినా కూడా దానికి గంధము, కుంకుమ బొట్లు పెట్టుకొని ఈ కొలత పాత్ర మీద, ఈ జాకెట్ ముక్క మీద పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఎర్రని పుష్పాలు ఉంటే ఎర్రని పుష్పాలతోటి పెట్టుకోండి, లేదా మీ దగ్గర ఏ పుష్పాలు అందుబాటులో ఉంటే ఆ పుష్పాలని పెట్టుకోండి. ఇప్పుడు నేను ఈ వీడియోలోనే మనం కుబేర కుంచము ఎలా పెట్టుకోవాలనేది కూడా చూపిస్తానండి. మనకి రాగి, ఇత్తడి ఇలాంటివి, వెండివి, ఇవి కుబేర కుంచాలు దొరుకుతున్నాయండి. ఒకవేళ మా దగ్గర అవన్నీ ఏమీ లేవండి, మరి మేము అమ్మవారు పూజ చేసుకోవాలి కదా, మేము కూడా కుబేర కుంచం పెట్టుకోవాలనుకుంటున్నాము. ఎలా పెట్టుకోవాలి అంటే మన ఇంట్లో ఉన్న ఏదైనా రాగి లేదా ఇత్తడి లేదా వెండి గ్లాస్ అయినా ఉంటుంది కదండి, ఆ వెండి గ్లాస్ మీద ఇలా తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది కదండి, ఈ నామము గంధంతో వేసుకొని దీని మీద కుంకుమ బొట్లతోటి ఈ విధంగా అలంకరించుకోండి. మన ఇంట్లో ఒకవేళ బయట మీరు కొనుక్కోదలుచుకుంటే బయట ఏంటంటే ఆ నామాలు అవన్నీ కూడా కలిపి వస్తాయండి. ఒకవేళ అది లేదండి, మేము ఇప్పుడు కొనుక్కోలేము అనుకున్న వాళ్ళు మన ఇంట్లో ఉన్న ఈ వెండి గ్లాసులైనా ఇలా తీసుకోవచ్చు అనమాట. దీన్ని ఇలా నామంతో అలంకరించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు అలా కొంచెం కొంచెంగా వేసుకొని ఇందులో కొంచెం కొంచెంగా బియ్యం పోసుకోవాలండి. మీ దగ్గర లక్ష్మీ గవ్వలు కానీ లేదా గోమతి చక్రాలు, తామర గింజలు ఇలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ వేసుకుంటూ ఇలా బియ్యం పోసుకోండి. అవన్నీ ఏమీ లేవు అనుకున్నప్పుడు మొత్తంగా కూడా బియ్యం పోసుకొని ఆ బియ్యం పైన ఇలా కొన్ని కాయిన్స్ అనేది ఈ విధంగా పెట్టుకొని, నా దగ్గర లక్ష్మీదేవిది ఇదిగోండి చిన్న ప్రతిమ అనేది ఉందన్నమాట, ఒక కాయిన్ లాగా ఉంటుంది, నేను అది పెట్టుకున్నాను. ఒకవేళ అదేమీ లేకపోయినా పర్వాలేదండి, దీని మీద పువ్వులు, పుష్పాలతోటి పెట్టుకోండి. అలాగే దీని చుట్టూ కూడా ఈ కుబేర కొంచెం చుట్టూ కూడా మీరు మన ఇంట్లో కాయిన్స్ అనేది ఉంటాయి కదండి, ఈ కాయిన్స్ అనేది ఈ విధంగా పెట్టుకొని అలంకరించుకోండి. ఇంకా ఇక్కడ ఈ పూజలో ముఖ్యంగా అమ్మవారి పాదాలండి, ఈరోజు అమ్మవారి పాదాలు వేసుకోవాలి. అలాగే మన మెయిన్ డోరు గుమ్మం ముందు కూడా మనం అమ్మవారి పాదాలు అనేది వేసుకోవాలండి. అలాగే మనం పూజ చేసుకునేటప్పుడు కూడా ఇలా పాదాలు వేసుకోవాలి. మీరు ఈ పాదాలు అనేది ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్లో వేసుకోవచ్చు, లేదా మీరు తమలపాకు మీద కూడా అమ్మవారి పాదాలు వేసుకోవచ్చు. లేదు మా ఇంట్లో అమ్మవారి పాదాలు ఉన్నాయండి అనుకున్న వాళ్ళు ఆ అమ్మవారి పాదాలు కూడా ఇలా పూజలో పెట్టుకోండి. అలాగే ఈరోజు అమ్మవారి పూజలో కామాక్షి దీపము ఉంటుంది కదండి, అందరి ఇళ్లలో ఉంటుంది కదా, ఈ మధ్య ఇలా కామాక్షి దీపం కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి. ఈరోజు అమ్మవారికి ఇష్టమైనవన్నీ కూడా ఇలా పూజలో పెట్టుకోవాలి. ఈ మార్గశిర గురువారాల రోజున ఎవరైతే నిష్టగా నియమనిష్టలతోటి అమ్మవారిని పూజిస్తారో వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ మార్గశిర మాసం వచ్చే లోపుగానే వాళ్ళ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందండి. ఆ మార్పు అనేది వాళ్ళు గమనిస్తారనమాట. అందువల్ల తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత వరకు వ్రతంగా చేసుకోవచ్చు, లేదా కనీసం గురువారము అమ్మవారిని మామూలుగా ఆరాధనైనా చేసుకోవచ్చు. ఇలా కామాక్షి దీపము ఇవి పెట్టుకున్న తర్వాత మామూలుగా మనం నిత్య దీపారాధన చేసుకుంటాం కదండి, ఆ విధంగా పెట్టుకొని మన పూజా మందిరంలో చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పూజా మందిరంలోనే విఘ్నేశ్వరుడు ఉంటాడు కదండి, మొదటగా విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలి. ఒకవేళ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకున్న వాళ్ళైనా విఘ్నేశ్వరుని ప్రతిమ పెట్టుకోవచ్చు, లేదా మీరు పసుపుతోటి విఘ్నేశ్వరుని చేసుకొని షోడశోపచార పూజ చేసుకొని విఘ్నేశ్వరునికి నైవేద్యం కూడా సమర్పించి హారతి ఇచ్చి ఇప్పుడు అమ్మవారి పూజ అనేది చేసుకోవాలండి. ఇక్కడ నేను కామాక్షి దీపం పెట్టుకున్నాం కదండి, ఆ కామాక్షి దీపము వెలిగించాను అనమాట. అలాగే మనం ఈ పూజలో వచ్చేసరికి అమ్మవారికి సువాసన భరితంగా ఉంటే చాలా ఇష్టం అండి. అందువల్ల ఈ పూజా ద్రవ్యాల మీద కొద్దిగా జవ్వాది పౌడర్ అనేది ఇలా స్ప్రే లాగా ఉంటుందండి, లేదా పౌడర్ లాగా ఉంటుంది, అది కొంచెం చల్లితే ఏంటంటే బాగుంటుంది అనమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత కొన్ని అక్షంతలు తీసుకొని దీపారాధన చేసుకున్న తర్వాత అమ్మవారి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకొని మనం అష్టోత్తరం చదువుకోవాలండి. ఈరోజు లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవాలి, అలాగే విష్ణుమూర్తి అష్టోత్తరం కూడా చదువుకుంటే చాలా మంచిదండి. అమ్మవారు పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే స్వామివారిని కూడా పూజించాలండి. అలా లక్ష్మీనారాయణల ఫోటోను కూడా పెట్టుకోవాలి. అమ్మవారితో పాటు లక్ష్మీనారాయణల ప్రతిమ ఉన్నా పర్లేదండి, ప్రతిమ పెట్టుకోండి, లేదా ప్రతిమ లేదండి అనుకున్న వాళ్ళు స్వామి అమ్మవార్ల ఫోటో పెట్టుకొని కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను
తామర గింజలు ఉన్నాయండి. తామర గింజలతోటి అమ్మవారి 108 అష్టోత్తరం చదువుకుంటూ ఈ తామర గింజలతోటి పూజ చేస్తున్నాను. ఇంకా మనం ఈ పూజలో కనకదార స్తోత్రం చదువుకుంటే చాలా మంచిదండి. ఈ మార్గశిర గురువారం రోజు ఎవరైతే కనకదార స్తోత్రము చదువుకుంటారో వాళ్ళకి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఇంకా అమ్మవారికి మనం ఈ పూజలో బాగా ధూపం అనేది వేస్తే చాలా మంచిదండి. ఈ మార్గశిర గురువారం రోజున ధూపం కొంచెం ఎక్కువగా వేయండి. ఇంకా అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించి, అలాగే మనం ఈ పూజలో వచ్చేసరికి నిండుగా మనకి ఏవైతే సమృద్ధిగా ఉండాలని మనం కోరుకుంటామో ఆ విధంగా మనకి ధనము ధాన్యము ఈ రెండు కూడా ఒక బౌల్స్ నిండా పెట్టుకోవాలండి. అమ్మవారి పూజలో మనం ఏవైతే పెట్టుకుంటామో అవన్నీ మనకి సమృద్ధిగా అమ్మవారు ఇస్తుందండి. మనకి ధనానికి ధాన్యానికి ఎటువంటి లోటు లేకుండా ఉండాలని ఒక బౌల్ నిండా కూడా ఇలా కాయిన్స్ ఉంటే ఆ కాయిన్స్ తోటి నింపుకోండి, నిండుగా పెట్టుకోవాలండి. అలాగే ఇంకొక బౌల్ నిండా నేను బియ్యం పోసానండి. మీరు అంటే ధాన్యమైనా కూడా అంటే వరి వడ్లు అంటారు కదా, అలాంటివైనా కూడా పోసుకోవచ్చు. అమ్మవారి దగ్గర నిండుగా ఉన్న పసుపు కుంకుమలు పెట్టుకోవాలి. అలాగే మొదటి వారము మనము పులగాన్ని నైవేద్యంగా సమర్పిస్తామండి. పులగము అలాగే అమ్మవారికి ఈ రోజున దానిమ్మ గింజలు లేదా దానిమ్మ పళ్ళు పెట్టినా పర్లేదండి. దానిమ్మ గింజలైనా కూడా నైవేద్యంగా సమర్పించండి. ఇంకా మీ దగ్గర ఏ రకమైన ఫ్రూట్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. అవన్నీ నైవేద్యంగా సమర్పించి అమ్మవారికి హారతి ఇవ్వాలండి. ఈరోజు అమ్మవారికి వీలైతే పచ్చకర్పూరంతో హారతి ఇస్తే చాలా మంచిదండి. ఈ పూజలో మార్గశిర గురువారం రోజున అమ్మవారికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడానికి ప్రయత్నించండి, చాలా మంచి జరుగుతుంది. అలాగే ధూపం కూడా మీరు వీలైనంత ఎక్కువగా ఆ ధూపం మనం పూజ చేసుకున్నంతసేపు కూడా అలా ధూపము అమ్మవారికి ఎక్కువగా ఇస్తే చాలా మంచిది. వ్రతం చేసుకున్నా చేసుకోకపోయినా మామూలుగా అయినా అమ్మవారి పూజ అనేది ఈ విధంగా చేసుకోండి. మార్గశిర గురువారం రోజున వీలైనంత వరకు తెల్లవారుజామునే చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా నియమాలు అనేది ఈ వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుందండి. నేను మార్గశిర మాసంలో మనం ఈ వ్రతం చేసుకున్న వాళ్ళు చేసుకోని వాళ్ళు ఇద్దరికి కూడా అందరికీ ఉపయోగపడేలాగా మార్గశిర మాస వ్రత నియమాలు అనేది మన ఛానల్లో ఒక వీడియో అనేది అప్లోడ్ చేశానండి. ఒకసారి ఆ వీడియో చూడండి. ఎందుకంటే పూజ చేసేంత వరకు కూడా మనం ఏమీ తినకూడదనమాట. ఒకవేళ మేము అలా ఉండలేము, కొంచెం లేట్ అవుతుంది అనుకున్నప్పుడు కొంచెం ఏవైనా సరే వండిన పదార్థాలు ఏమీ కాకుండా పాలు అలా తీసుకోవచ్చండి. ఇంకా మిగతావైతే ఏమీ తీసుకోకూడదనమాట. ఇదిగోండి అమ్మవారికి మంత్రపుష్పం కూడా సమర్పించి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి మీ మనసులో ఉన్న మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా అమ్మవారితో చెప్పుకొని నమస్కారం చేసుకోండి. అలాగే తామర గింజలు లేవండి మా దగ్గర, మేము ఎలా పూజ చేసుకోవాలి అష్టోత్తరము అంటే ఎర్రని అక్షంతలు ఉంటాయి కదండి, ఎర్రని అక్షంతలు కలుపుకొని అమ్మవారికి ఎర్రని అక్షంతలతోటి అష్టోత్తరం చదువుకోండి. అలాగే ఈరోజు ఎవరైతే మార్గశిర గురువారం రోజున అమ్మవారి అష్టోత్తరము స్వామివారి అష్టోత్తరము ఇలా చదువుకొని అలాగే కనకదార స్తోత్రం కూడా చదువుకోండి, చాలా మంచిదండి. మీకున్న ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కలుగుతాయి. అలాగే మరి ఒక వారం చేసి మళ్ళీ సెకండ్ వీక్ మాకు ఏమైనా ఆటంకాలు వస్తే అప్పుడు ఎలా అండి అని చాలా మందికి డౌట్ వస్తుందండి. వ్రతంగా చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే మొదటి వారము ఆటంకం లేకుండా చూసుకోండి. లేదా ఇంకా రెండో వారం కానీ మూడో వారం కానీ ఏదైనా ఆటంకం వచ్చినా పర్వాలేదండి. ఆ వారం వదిలి మళ్ళీ మూడో వారం చేసుకోండి, అలా పర్వాలేదు. లేదండి మేము మామూలుగా అమ్మవారిని గురువారం రోజున మాత్రమే ఈ విధంగా వ్రతంగా కాకుండా ఇలా ఆరాధిస్తాము అన్నా కూడా ఇదే విధంగా మీరు కొలత పాత్ర పెట్టుకోవచ్చు. లేదా కుబేర్ కొంచెం ఇలా పెట్టుకొని అమ్మవారి పాదాలు వేసుకొని మనం ముందు రోజుగానే గుమ్మము అంతా కూడా శుభ్రంగా చేసుకొని అలాగే ఇంటి ముందు ముగ్గులు పెట్టుకొని అలాగే అమ్మవారి పాదాలు కూడా వేసుకొని ఈ విధంగా మామూలుగా పూజ చేసుకునే వాళ్ళైనా కూడా ఈ మార్గశిర మాసంలో గురువారం రోజున ఈ విధంగా పూజ చేయండి. ఇంకా నియమాలు ప్రసాదం కానీ ఇవన్నీ కూడా ఇంట్లో వాళ్ళం మన వరకే తినాలండి. అవన్నీ కూడా వృధా చేయకూడదు. అమ్మవారి దగ్గర పెట్టిన ఈ నైవేద్యాలు ఏమీ కూడా పడేయటం కానీ అలా చేయకూడదు. అమ్మవారికి పెట్టిన పులగం అనేది చాలా మందికి వచ్చండి. అందుకని నేను ఈ పులగం నైవేద్యము ప్రసాదంగా ఎలా చేయాలనేది నేను చూపించలేదు. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఈ పూజ ఎక్కువ మంది చేసుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాము. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసి
చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మీకు ఉపయోగపడే వీడియోస్ అన్నీ కూడా ఉంటాయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.